కలిగి ఉండాలి. కలిగి ఉంటారా? ఏం కలిగి ఉంటారు? విశ్వాసాన్ని కలిగి ఉండండి. దయచేసి విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకండి. ఇంతకు మన పోరాటం ఎందుకు? దేనికి? ఎస్. ఓ పనికి వెళ్ళిన వాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా పోరాడతాడు. దేనికి? తనకు కూలి వచ్చింది. అవునా? ప్రతి వ్యక్తి కూడా నిత్యము పోరాడుతూనే ఉంటాడు. అన్నీ సంపాదించుకుంటారు. కానీ విశ్వాసం కాడికి వచ్చేది మాత్రం కోల్పోయే పరిస్థితులు ఉంది. కానీ ఇది కష్టపడకుండా వచ్చింది. అవి కష్టపడితే వస్తాయి. ఏమన్నా అర్థమైందా మీకు? కష్టపడితే వస్తాయి అవన్నీ, కానీ ఏవి శాశ్వతము కాదు. కానీ మనం కష్టపడకుండా ఇది వచ్చేది. ఏంటిది అది? విశ్వాసం. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎందుకు పోరాటం? దేంతో పోరాడాలి? విశ్వాసం కాపాడుకోవాలి అంటే నేను మంచి పోరాటం పోరాడుతున్నాడు కదా. ఏంటి ఆ పోరాటం అంటే మనం కొన్ని చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం? ఆర్థిక సమస్యలు, అవునా, రోగాలు, లేదా ఇంకా ఏవైనా కావచ్చు కదా. అలాగనే స్నేహాలు కావచ్చు, లేదా అలవాట్లు కావచ్చు. ఈ వ్యర్థమైన వాటి అన్నిటితో పోరాడి వాటన్నిటి జయించినప్పుడు ఈ విశ్వాసం అనేది మనలో నుంచి పోకుండా ఉండింది. క్రియ లేని విశ్వాసం మృతమైన శవము అన్నాడు. ఈ క్రియ లేకుండా మనం విశ్వాసం కలిగి ఉంటే ఏమాత్రం ప్రయోజనము లేదు. అంటే నేను విశ్వాసం ఉంచాను ప్రభువునందు అని మన అపవిత్ర కార్యాలు చేస్తే ఏమి ప్రయోజనము ఉండదు. అవునంటారా కాదంటారా? కాబట్టి నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో నూతన కార్యాలు జరిగించాలని నేను కూడా ఆశపడుతున్నాను. అయితే దేవుడు మీ జీవితాల కార్యాలు చేయాలంటే మీరు తప్పకుండా విశ్వాసం అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడతాను కాదులే, కానీ మీరు చెప్పండి, విశ్వాసం లేకపోతే ప్రభు మీ జీవితాల కార్యాలు చేయగలుగుతాడు? ఆయన చేయాలని వచ్చినా సరే ఏం చేయలేదు అంటాడు కదా. నేను ఈ మూర్ఖులకు, ఈ తరం వారిలో ఏ సూచక క్రియ కూడా చేయలేనండి. ఎందుకంటే ఏ మూర్ఖులు అంటే విశ్వాసం లేని మూర్ఖులు. వారిలో విశ్వాసం లేదు. యేసయ్య అంటున్నాడు, విశ్వాసం లేకపోతే నేను కూడా మీ జీవితాల కార్యము చేయలేను అంటున్నాడు. అవునా? కాబట్టి ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? విశ్వాసాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ఆమేన్. మంచి సందర్భం.